ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనము అష్టావక్ర గీత గురించి విచారణ చేస్తుంటే ఇందులో అంతిమ అధ్యాయం 18వ అధ్యాయంలో 60 శ్లోకాల వరకు మనము విచారణ చేసుకున్నాం. ఇందులో అష్టావక్రుడు జనక మహారాజుకి జీవన్ముక్త పురుషుని లక్షణాలు చెప్పుకుంటూ మళ్ళీ మళ్ళీ తన స్వరూపం అంటే ఏంటి అని గుర్తు చేస్తున్నాడు. 61వ శ్లోకం. నివృత్తిరపి మూఢస్య ప్రవృత్తిరుపజాయతే ప్రవృత్తిరపి ధీరస్య నివృత్తిఫలభాగిని. నివృత్తిరపి మూఢస్య ప్రవృత్తిరుపజాయతే ప్రవృత్తిరపి ధీరస్య నివృత్తిఫలభాగిని. మూఢుడు నివృత్తి కర్మ నివృత్తిలో ఉన్నాడని బయటికి కనిపిస్తున్నప్పటికీ కూడా, అంటే తను ఏమి చేసుకోలేడు, ఎప్పుడు చూస్తే పద్మాసనాలు వేసుకొని ధ్యానము జపం చేసుకున్నట్టుగా ఆ కొంగ జపము కొంగ ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. కానీ లోపల మాత్రం అహమ్మ భావం పోలేదు, మమ్మ భావం పోలేదు. బయట మాత్రము విపరీతంగా నివృత్తిలో ఉన్న వ్యక్తిలాగా ఊరికే యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. వాడు అలాంటి వాడు పరిశ్రమ ఉపరమ చేసుకున్నప్పటికీ వాడు ప్రవృత్తి మార్గంలోనే ఉన్నాడు. చూసేట వాళ్ళకి నివృత్తి మార్గంలో ఉన్నాడు అనిపిస్తాడు. కానీ ఈ జ్ఞాని అవధూత ప్రవృత్తిరపి ధీరస్య నివృత్తి ఫలభాగిని. చూడ్డానికి ఉదయం నుంచి ఆ పని చేస్తుంటాడు, ఈ పని చేస్తుంటాడు. ఎంతోమంది మహానుభావులు స్కూళ్ళు కాలేజీలు ఎన్నో సేవలు అందించారు ప్రపంచానికి, ఉపదేశాలు చేస్తూ ఉంటారు. చూసేటోళ్ళకి అయ్యో ఈయన ఇంకా పాఠాలు చెప్పాలని కోరికలు ఉండొచ్చు, ఉపదేశాలు ఇవ్వాలని కోరికలు ఉండొచ్చేమో, ఇంకా జగత్తులో సత్యత్వ బుద్ధి ఉండొచ్చేమో, అందుకే ఈయన యాక్టివ్గా ఉండడం మనకు అనిపిస్తాడు. కానీ ఆయనకు లోపల అహమ్మమ భావాలు లేవు. లేదా గురువుల ఆజ్ఞ కోసం చేస్తూ ఉంటాడు, లేదా ఈశ్వరార్పణ బుద్ధి ద్వారా అనేక జన్మల నుంచి పుణ్యకర్మలు చేసుకున్న అలవాటు ఉంది. కాబట్టి బాధితానువృత్తి నుంచి ఆ మంచి పనులు ఆయన శరీర సంఘాతంలో జరిగిపోతూ ఉంటాయి, లోక సంగ్రహ పనులు. వాస్తవికంగా అతనిలో అసలైన నివృత్తి మార్గాన్ని ఎంచుకున్న వ్యక్తి. బయట చూడ్డానికి అన్నీ వదులుకొని ధ్యానం జపం చేసుకుంటాడని అనిపిస్తూ ఉంటుంది. కానీ అన్ని ఆశలు, రాగద్వేషాలు, అన్ని ద్వంద్వాలు ఇరికి ఉంటారు లోపల. మాట్లాడితే ఒకసారి మాకు పరిచయం ఉన్న ఆచార్యులు హిమాలయాల్లో ఒక మంచి ప్లేస్ వెతకడానికి పోతూ ఉంటే కన్నా ఎక్కడెక్కడ సాధకులు ఉన్నారు, ఎక్కడెక్కడ కుటియా కట్టుకోవడానికి మంచి ప్లేస్ ఉంటుందని. ఫలానా ప్లేస్ కొద్దిగా ఉత్తరకాశీ కన్నా ఆ ప్రాంతంలో అక్కడ ఒక సాధకుడు ఉన్నాడు. ఎప్పుడూ మౌనంగానే ఉంటాడు, అసలు ఎవరితోటి మాట్లాడడు. అంటే అబ్బో, అంత మౌనంగా ఏకాంతశీలత వచ్చిందంటే ఎవరో మంచి సాధకుడే అంతర్ముఖి అయిండొచ్చు అని చెప్పేసి, ఇప్పుడు కోయంబత్తూరులో ఒక ఆచార్యుడు ఉంటాడు, సదాత్మానంద స్వామీజీ అని, మళ్ళా స్వామి విశారదానంద అని నాకు మైసూరులో పాఠం చెప్తున్నాడు. వీళ్ళిద్దరూ పోయిరట చూద్దాము ఎవరు ఆ మహానుభావుడు. అంత ఏకాంతంలో ఎవరితోని మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఇంకా పై పలకరిస్తే ఇంకా మౌనం వదిలిపెట్టేసి కూర్చుని పెట్టి ఇంకా స్టార్ట్ చేసిండంట.
అసలు టేప్ రికార్డు లాగా వడబడ 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 వడి మాట్లాడుకుంటే మీరు తప్పించుకొని రావాలంటే కూడా వదులుతాలేరంట. అన్నీ లేనిపోనివన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడంట. మరి అలాంటి మౌనము అది సప్రెస్డ్ మౌనము. అది విచారణ చేసి ఏకాంతానికి వెళ్ళలేదు. ఊరికే అది అభ్యాసం బలవంతంగా ఏకాంతంగా ఉండాలని చూశాడు. అవకాశం వచ్చి ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోతుంది. స్ప్రింగ్ని ఎంత ఒత్తి పెట్టుకుంటే అంతే బహిర్ముఖంగా బయటకు వచ్చేస్తుంది. అలాంటివి పనికిరావు. అసలైన లోపల ఉన్న అహం మమభావాలు తెంచుకొని జగత్తులో ఉన్న సత్యత్వ బుద్ధిని పోగొట్టుకొని నిత్యాత్వ నిశ్చయం చేసుకున్న రోజు నీకు ఇంకా ఎవరితోటి ఏమి మాట్లాడాలని ఇంకా నీకు కోరిక పుట్టదు. లేకపోతే అన్నీ నువ్వు ప్రవృత్తి మార్గంలో ఉన్నట్టే. బయటకు చూడినట్టు కొంగ చూస్తా కొంగ జపము, అది అసలు కప్పను చేపను చూస్తానే లేదన్నట్టుగా ఉంటుంది. కానీ లవక్కన పట్టేస్తుంది అవకాశం వచ్చినట్టు. వీళ్ళు కూడా అంతే, పెద్ద విరక్తుల్లాగా వైరాగ్యుల్లాగా మౌనిల్లాగా ఉంటారు. కానీ అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళు బండాల మీద అన్నీ బయటపడిపోతుంది. కాబట్టి ఇలాంటి మహానుభావుడు క్రియలు చేస్తున్నప్పటికీ ఆ పని ఈ పని చేస్తున్నప్పటికీ కూడా నివృత్తి మార్గంలోనే ఉంటాడు. ఎందుకంటే కర్తృత్వ భావం లేదు కాబట్టి. నెక్స్ట్, పరిగ్రహేషు వైరాగ్యం ప్రాయో మూఢస్య దృశ్యతే దేహే విగలితాసస్య క్వ రాగః క్వ విరాగత. పరిగ్రహేషు వైరాగ్యం ప్రాయో మూఢస్య దృశ్యతే దేహే విగలితాసస్య క్వ రాగః క్వ విరాగత. పరిగ్రహేషు వైరాగ్యం ప్రాయో మూఢస్య దృశ్యతే. ఈ మూఢుడు బయట చూడ్డానికి ఎండిపోయిన రొట్టెలు పెద్ద విరక్త పురుషునిలాగా తెలుస్తూ ఉంటాడు. భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. అందరూ విరక్తిలో ఉంటారు కానీ డబ్బులు మాత్రం మాయమైపోతూ ఉంటాయి కొన్ని ఆశ్రమాలు ట్రస్టులు. మరి అందరూ ఎండిపోయిన రొట్టెలు తినేటోళ్ళే, ఎవరికి ఏమీ ఆశ లేదు. మరి డబ్బులు ఎక్కడ పోయంటే ఎవరి దగ్గర లెక్క ఉండదు. అంటే బయట విరక్తుల్లాగా కనిపించే వాళ్ళు చాలా డేంజర్గా ఉంటారు. వైరాగ్యం ఉన్న వ్యక్తి ఆ నాటకాలు చేయడు. నేను దాన్ని ముట్టినా, నేను దాన్ని తిన్ను అని చెప్పేసి చాలా సింపుల్గా ఉంటాడు, ఫ్లెక్సిబుల్గా ఉంటాడు. ఎక్కువ లోపల ఉద్దేశాలు పెట్టుకున్న దుష్టులు బయటకు మాత్రం భయంకరమైన వైరాగ్యం. అసలు నేను డబ్బులు ముట్టుకోను, వాళ్ళ శిష్యుని చెప్తారు పై నువ్వు తీసుకోవాలి. నేను ముట్టుకోను, శిష్యుడికి ఇస్తేనే నీకు ఇస్తేనే, తినేది నువ్వే కదా. మరి ఈ నాటకాలు ఏంటి? మళ్ళీ నీకు ఆకలి దొప్పిలి ఉంది, ఆకలి దొప్పిలి ఉన్నప్పుడు నీకు భోజనం అవసరం ఉంది. పోనీ అంత తపస్వివి కాదు, ఎండల్లో వానల్లో శరీరాన్ని వదిలిపెట్టాడు. ఏదో రూమో దాన్ని ఆ వ్యవస్థని కూడా వాడుకుంటున్నాం. మరి ఇది అవసరం ఉన్నప్పుడు అవసరమే లేదన్నట్టుగా పెద్ద నాటకాలు ఎందుకు? ఇది కాదు వైరాగ్యం. యదృచ్ఛ లాభ సంతుష్ట. మినిమం ఏది శరీరానికి అవసరం ఉంటుందో దాన్ని తీసుకున్నప్పటికీ కూడా దాని మీద ఇంకా నాకు కావాలా అనవసరమైన అనవసరమైంది అవసరం లేదని వదిలిపెట్టేటాడు. అది నిజమైన వైరాగ్యం. అంతేగాని వాళ్ళకి వీళ్ళకి చూపించుకొని బిల్డప్ల కోసము వైరాగ్యము పాటిస్తే కూడా చాలామంది అక్కడ మూర్ఖులు సరెండర్ అయిపోతారు. అబ్బా ఆయన రూపాయి ముట్టేటోడు కాదు. మరి డబ్బులు ఎక్కడ పోయంటే వాళ్ళు ఎక్కడ ఎవరు చెప్పరు. అందరూ ఎండిపోయిన రొట్టెలు తినేటోళ్ళు, డబ్బులు మాత్రం కోటిన్నర ఖాళీ అయిపోయింది ట్రస్టులు. అంటే వాళ్ళు బయట వైరాగ్యంలాగా చూపిస్తున్నారు, కింద చేసే పని అంతా చేస్తూ ఉంటారు. పెద్ద స్కాములు చేస్తారు అలాంటి వాళ్ళు. అందుకే దీన్ని బాగా విచారణ చేసుకోవాలి. డంబాచారం ఉండొద్దు. నువ్వు చేసే సదాచార వృత్తేషు మత్తో నా చాన్య.
మనం చేసే మంచి మంచి పనుల్లో కూడా ఇలాంటి పనికిరాని చేష్టలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలని 10 మంది చూసి నన్ను మంచివాడు అనుకోని చేస్తూ ఉంటారు. అలా నువ్వు ఏ కర్తృత్వ భావంతో, ఏ ఎక్స్పెక్టేషన్ తోటి చేసినా అంతా వ్యర్థమే. అది మహా అజ్ఞానంలో నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఇది అనార్జవం. మా గురువులు తాత గురువులు రామ జన్మభూమి సమయంలో అదంతా జరుగుతున్నప్పుడు ఆయన పేరు విరక్త శిరోమణి అని పేరు పెట్టారు. అంత వైరాగ్యాన్ని అభ్యసించాడు. ఆయనకు మంచి పేరు, చాలామంది భక్తులు తయారు. ఆయనను కూడా ఆయన ఆ మూమెంట్లోకి తీసుకున్నారు. నువ్వు కూడా మాతో రామ జన్మభూమికి కొట్లాడుతున్నావు. మళ్ళీ అక్కడ రామ జన్మభూమిలో రోజు ఇక గొడవలు, పేపర్లో ఫోటోలు అవి వస్తుంటాయి కదా, చాలా జరిగినాయి అప్పుడు ఆ సమయంలో. ఇంకా అవన్నీ న్యూస్ పేపర్లో ఆయన ఫోటో ఎప్పుడెప్పుడు వస్తుందో ఆ ఫోటో మళ్ళీ ఆ మ్యాటర్ కట్ చేసుకొని ఒక ఫైల్ లాగా చేసి, మంచిగా ఫైల్ రెడీ చేసి, మళ్ళీ ఆయన దగ్గరికి ఎవరైనా భక్తులు వస్తే కానీ అందరికీ ఆ ఫైల్ చూపిస్తున్నాడు. చూడండి, మేము ఇట్లా పోరాడినాం, అట్లా పోరాడినాం, అది ఇది అని చెప్పేసి. మరి పేరు విరక్తి శిరోమణి అని ఇచ్చినారు. ఎందుకు చూపించుకోవాలని వస్తూ ఉంది ఆయన. మా తాత గురులే దృష్టాంతం చెప్పారు. అందరికీ అప్పుడు అయ్యో అనవసరంగా మనల్ని విరక్తులు అనుకున్నాగా ఈయన కూడా కీర్తి ప్రతిష్టలు పిచ్చి ఉంది, దానికోసమే ఇవన్నీ చేసినట్టుగా అర్థమవుతుంది అని చెప్పేసి. చాలా సూక్ష్మం ఇది. చెప్పాను కదా, రాజస్థాన్లో ఒక ఆయన గుహలో మౌంట్ అబు ఆ ప్రాంతంలో గుహలో కూర్చున్నాడు. గుహలో కూర్చొని అసలు ఏమీ ఆహారం తీసుకోలేదు, కొద్ది నీళ్ళేమో తీసుకున్నాడు. ఇంకా భక్తులు పోయి ఫుల్గా సరెండర్ అయిపోతారు కదా. అలాంటి చేష్టలు ఏదన్నా కొంచెం తేడాగా ఏదన్నా చేష్టలు చేస్తే వాళ్ళ మీద మహత్వ బుద్ధి, వాళ్ళ మీద శ్రద్ధ వచ్చేస్తుంది మూర్ఖులకి. ఇంకా భక్తులు తయారైపోయారు. ఇంకా ప్రచారం బాగా చేసేసి ఆ సమయానికి అక్కడ మంచి సిద్ధ పురుషుడు ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఇట్లా ఇప్పుడు తపస్వి ఉన్నాడు, అసలు ఏమీ తీసుకోవడం లేదు, అట్లా అని ఎత్తి పొగడారు. లేదు నాయన, ఆయన ఒక ఆహారం తీసుకుంటున్నాడు మీకు తెలియదండి. లేదు స్వామి, మేము 2-3 రోజులు గుహలో ఉండి చూసాము, అసలు ఏమీ తీసుకుంటానే లేదు. సరే, ఒక 2-3 రోజులు మీరు ఎవరు ఆయన గుహకు పోకుండా ఉండండి. ఈయన కూడా సిద్ధపురుషుడు కాబట్టి సరే ఈయన కూడా చెప్పేదాంట్లో ఏదో ఉందని చెప్పేసి 3 రోజులు ఎవరు పోలేదట. మళ్ళీ 4వ రోజు అట్లా పోతే కానీ అక్కడ శవమై పడిపోయి చచ్చిపోయాడు. ఏమైంది గురుగారు, ఎందుకు చచ్చిపోయాడు అట్లా అంటే, నాయన మీరు రోజు పోతుంటారు కదా, మీరు చూసి ఆయనను పొగుడుతుంటారు కదా, ఆ పొగిడింపులే అతనికి భోజనం. దానివల్లనే ఆ ఈగో సాటిస్ఫాక్షన్ వల్లనే వాడు ప్రాణం నిలబడింది. మీరు 3 రోజులు ఎవరు ఆయన పొగిడేటోళ్ళు లేరు, పట్టించుకునేటోళ్ళు లేరు కాబట్టి ఆ భోజనం ఆయనకు కట్ అయింది. అందుకే ఆయన ప్రాణం వదిలిపెట్టేశాడు. అందుకే ఏదో మనం చూడడానికి పెద్ద విరక్తుల్లాగా ఉంటారు కానీ లోపలంతా ఇక ఆ మేడి పండులో మేడికాయ ఎట్లుంటుందో, పైన చూడడానికి బాగుంటుంది, లోపలంతా పురుగులే ఉంటాయి. అలాగే ఇలా ఎక్కువ నాటకాలు చేసేటోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట వైరాగ్యం ఎత్తి కనిపిస్తుందంటే లోపల ఏదో తేడా ఉంది అని అర్థం. మహాపురుషులు అలా ఉండరు, భోగిల్లాగానే కనిపిస్తుంటారు, అన్నీ అనుభవిస్తున్నట్లాగానే కనిపిస్తుంటారు, కానీ దేని మీద ఆసక్తి ఉండదు. ఒకసారి ఇది కూడా రియల్ స్టోరీ. ట్రైన్లో ఒక సాధువు పోతా ఉంటే సాధువు దగ్గర 2 సూట్ కేసులు ఉన్నాయి. ఎదురుగా ఉన్న గృహస్థుడి సీట్లో ఒకే ఒక చిన్న బ్యాగ్ సూట్ కేసు ఉంది. ఇంకా అతడు సన్యాసిని చూసి, ఏం సన్యాసి, నువ్వు అన్నీ ఇల్లు వాకిలని వదిలిపెట్టేసి 2 సూట్ కేసులు, ఇంత లగేజ్ నీకు అవసరమా? మేము గృహస్థులము, మాకే ఇంత చిన్న లగేజ్ తోటి తిరుగుతున్నాము, మీరు కూడా అంతా వట్టి బయట వేషాలంటే మీకు కూడా విపరీతమైన కోరికలు ఉంటాయి, ఎంత పరిగ్రహం చేస్తారు, మీకు ఆశ్రమాలు ఎందుకు, ఆస్తులు ఎందుకు, డబ్బులు ఎందుకు, అదెందుకు ఇదెందుకు అని ఫుల్గా ఇంకా అవమానం చేసుకుంటూ వస్తున్నాడు. ట్రైన్ ఏమో ఒక చిన్న రిపేర్ వచ్చేసి మధ్యలో ఆగిపోతే రిపేర్ చేయడానికి ఒక గంట సేపు అవుతుందంటే అందరూ కింద దిగి ఇంకా కొద్దిగా మంచి ఏరియా బాగుంటే ఒక చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చొని అక్కడ కూడా ఇంకా ఈ సాధువుని అవమానమే చేస్తున్నాడు. చాలా పరిగ్రహము, మోహం ఉంది నీకు అన్నట్టుగా. ఇంకా ట్రైన్ రిపేర్ అయ్యి ఆరనేసి అందరూ ఎక్కడానికి పోయేటప్పుడు ఈ సాధువు అతన్ని గట్టిగా పట్టేసుకుంటాడు. ఏ సాధువు, ఏం చేస్తున్నావు, ట్రైన్ కదిలిపోతుంది, రాబోదాము అంటే కన్నా వదిలిపెట్టడు, ఇంకా వెళ్ళిపోతుంది. ఏ సాధువు,
అదే నా సూట్ కేసు ఉంది అక్కడ, మళ్ళా లగేజ్ పోతే కానీ నేను ఏం చేయాలి, అట్లా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా గట్టి గట్టిగా అరిచినప్పుడు ఇంకా అప్పుడు వదిలిపెట్టాడు సాధు. మళ్ళీ ఏడ్చి కార్చి నీ కాలు, నేను దండం పెడతాను, నీ కాలు పెట్టుకుంటా, నన్ను వదిలిపెట్టేసి, ట్రైన్ కదిలిపోతూ ఉంది అట్లా ఇట్లా అని. అప్పుడు మళ్ళీ వదిలిపెట్టేసి లోపలికి వచ్చి చెప్తాడు. అప్పుడే కిందనే చెప్పింటాడు, నీది ఒక సూట్ కేసే కదా, ఏం పర్వాలేదు, నా 2 సూట్ కేసులు పోతాయి కదా, మరి నాకు లేని చింత నీకెందుకు అని చెప్పేసి గట్టిగా ఎక్కి నీ కూడా కింద పట్టుకుంటాడు. కానీ వాడు తట్టుకోలేకపోతాడు. ఆ ఒక్క సూట్ కేసు కోసము ప్రాణం విలువిల కొట్టాడిసి తప్పించుకొని ఎక్కుతాడు. అప్పుడు లోపలికి వచ్చి చెప్తాడు, సాధు సత్పురుషుల దగ్గర ఎంత సంపత్తి, ఏ ఆస్తులు ఉన్నా కూడా దాన్ని ఇలా మలమూత్రాలు వదిలినంత ఈజీగా వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. మీకు ఆ మోహం ఉన్నోళ్ళు మీరు వదిలిపెట్టలేరు, దేన్ని వదిలిపెట్టలేరు. అంత సులభం కాదు. మనం నమ్ముకున్న వస్తువులని, మనం నమ్ముకున్న వ్యక్తులను వదిలిపెట్టి బయటికి రావాలంటే చాలా చాలా సాహసం ఉండాలి. కాశీలో ఇప్పుడు ఋషికేశ్ కైలాసలో ఒక మండలేశ్వరు ఉంటాడు. ఆయన కూడా వాళ్ళ దగ్గర చదువుకొని వచ్చాడు. ఆ పండితుడు ఆయన గురువు, యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఆయన. సన్యాసులు కూడా ఆయన దగ్గర, గృహస్థుల దగ్గరికి సన్యాసులు చదువుకోవడానికి వెళ్తారు. విద్య ఎక్కడున్నా తల ఉంచాల్సిందే, శాస్త్రం చెబుతుంది. ఇంకా ఆయన కొద్దిగా సన్యాసులు ఎర్రబట్టలు వస్తే వాళ్ళకి ముందుగా కొద్దిగా స్పెషల్ ఆసనాలు వేసి వాళ్ళని ముంగుటి కూర్చుని పెడతారు. ఇంకా తెల్లబట్టలు వేసుకున్న బ్రహ్మచారి ఒకసారి, ఏంటి గురుగారు మీరు వాళ్ళకి అంత మర్యాద ఇస్తారు, శాస్త్రం ప్రకారంలో వాళ్ళు నీ దగ్గర విద్యకు వచ్చారంటే నీ శిష్యులే, వాళ్ళకు ముందుగా మీరు ఆసనాలు వేసి వాళ్ళకి విఐపి ట్రీట్మెంట్ ఇస్తారు ఏంటంటే, చూడరా నాకు తెలుసు, ప్రస్తుతం నేను భారతదేశంలో టాప్ 1లో ఉన్నాను, విద్వాన్ అని తెలుసు. కానీ పోయిన నెలలో నా కొడుకుకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. టైఫాయిడ్ జ్వరం వస్తే వాడికి పెద్ద హాస్పిటల్లో చూపించినా కూడా అసలు బతుకుతాడో సస్తాడో అన్నంత వీక్నెస్ వచ్చేసింది. నేను ఇంత వేదాంతము వీళ్ళకి వాళ్ళకి చెబుతున్నాను కానీ నా కొడుకు మీద ఉన్న మోహం మాత్రం నాకు పోలేదు. వాడు లేకపోతే నేను కూడా చచ్చిపోతాను అన్నంత ఫీలింగ్ వచ్చింది. వీళ్ళు చూడు, అప్పుడు ఇంకా మొబైల్లో ఇవన్నీ ఏమీ లేవు కదా, వీళ్ళు అమ్మను నాన్నను వీళ్ళ పెళ్ళైంటి భార్య పిల్లలను వీళ్ళంతా వదిలిపెట్టేసి, అసలు వీళ్ళు బతికినారు సచ్చినారు వాళ్ళకి తెలియదు, వాళ్ళు బతికినారు సచ్చినారు వీళ్ళకి తెలియదు, వీళ్ళు వదిలిపెట్టి వచ్చారంటే కన్నా వీళ్ళు నాకన్నా శ్రేష్ఠులు, అందుకే నాకు వీళ్ళంటే నాకు చాలా రెస్పెక్టు అని ఆ విద్వానుడు అలా మర్యాద ఇచ్చేవాడు. అంత సులభం కాదు వదులుకోవడం అంటే కన్నా. ఇప్పుడు కథలు వేరే ఫోన్లు వచ్చేసినాయి, వదులుకున్నా కూడా లేనట్టే. ఇంకా ఫోన్ల ద్వారా కాంటాక్ట్ ద్వారా వాళ్ళు ఏమైనారు అని టచ్లో ఉంటుంది, ఆ ఫీలింగ్ రాదు. ముందు ఫోన్లు లేనప్పుడు ఇంక తెలీదు. అటు పోయిన వాళ్ళు మళ్ళీ ఇటు మనం బతికినామో వాళ్ళకి తెలీదు, వాళ్ళు బతికినారో మనకు తెలీదు, మనసు ఎగురుతూ ఉంటుంది, ఏమైందో ఏమో, బతికినారో లేదో, ఏం కష్టాల్లో ఉన్నారో ఏమో అని. అప్పుడు తెలుస్తుంది ఆ మోహం అవి. ఆ మహానుభావులు అందుకే మోహం ఉండదు. పరిగ్రహేషు వైరాగ్యం, ఈ పరిగ్రహాలలో నిజమైన వైరాగ్యం ఉంటుంది. ఎన్ని ఆస్తులకి, మండలేశ్వరులకి, మా గురువులకి 2,000 కోట్ల ఆస్తి, 13 ఆశ్రమాలు. 79వ సంవత్సరంలో చిన్న బట్టలో గంట కట్టుకొని కట్టి చిక్కేసుకొని భుజం మీద వేసుకొని అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయాడు. నాకు వీటికి సంబంధమే లేదు. 79వ సంవత్సరం. ఎందుకంటే వాటి మీద ఆధారపడి లేదు వాళ్ళ జీవితం. జ్ఞానంలో ఆ ధైర్యం వస్తుంది, ఆ వైరాగ్యం వస్తుంది. గంగా నది తీరంలో అజ్ఞాతవాసంలో మంచిగా పరివ్రాజక జీవనం చేసుకొని వాళ్ళ ఉత్తరప్రదేశ్లో ఇక్కడ పూణి అనే ఒక ప్లేస్లో అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. అసలు వీళ్ళకి తెలియదు ఇంత మొత్తం ఆస్తుల సంపద మొత్తం వదిలిపెట్టేది. అలా మహానుభావులకు అలా ఉంటుంది. మళ్ళా ఆయన ఆ మహానుభావుడు సాధనా సిద్ధానికి 3 సంవత్సరాల తర్వాత దొరికిన తర్వాత వచ్చింది. అక్కడ మంత్రీజీ అని ఒక ఆయన ఉండేవాడు సాధనా సదనంలో, పరమేశ్వరానంద స్వామీజీ అని. ఆయన ఇప్పుడు కాలమైంది, లాస్ట్ ఇయర్ కాలమైంది. 100 సంవత్సరాలు, 99 సంవత్సరాలు 9 నెలలు బతికింది. 100కి కొద్దిగా. ఆయన వచ్చి అడిగినట్ట, అయ్యో స్వామీజీ, ఇంత పెద్ద ఆస్తి, ఆశ్రమాలు, మఠాలు, మీ శిష్యులుగా ఏమి లేదన్నా 50 మఠాలు పైన ఉన్నాయి. మీ దగ్గర చదువుకొని పోయిన వాళ్ళు, బయట మండలేశ్వర్లు అయిన వాళ్ళు ఒక 50 మఠాలు, పెద్ద పెద్ద మఠాలు ఉన్నాయి. ఇంతమంది మేమంతా ఉండగా మీరు కనీసం ఒక బ్యాంక్ అకౌంట్ అన్నా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏంటి
నువ్వు ఇల్లు వదిలిపెట్టినప్పుడు బ్యాంక్ అకౌంట్ డబ్బులు నమ్ముకొని బయటకు వచ్చావా అంటే లేదు అని. మరి ఎవరు నమ్ముకొని అప్పుడు బయటకు వచ్చింటే భగవంతుడు నమ్ముకుని. మరి ఆ భగవంతుడు ఎప్పుడైనా చచ్చిపోయిందా అన్నాడు. టీక్సన్ నోరు మూసుకున్నాడు. అది మహాపురుషుల జీవన్ముక్త పురుషుల చరిత్రలు చదువుతూ ఉండాలి. వాళ్ళ చరిత్రే మనకు మోక్ష సాధనాలు. వాళ్ళు ఆచరించి చూపించారు. కాబట్టి అలాగ ఉన్న వాళ్ళకి ఎన్ని కోట్లు ఉంటే ఏముంటే అసలు దాని మీద నాదనే భావం ఉండదు, మోహమే ఉండదు. జనక మహారాజుకు చూడు, గృహస్థాశ్రమంలో ఉండి కూడా తన ప్యాలెస్ మంటలో కాలిపోతూ ఉందని భ్రాంతితో చూపించినా కూడా మిథిలాయాం దగ్ధాయాం నమే దక్ష్యతి కించన, సంపూర్ణ రాజ్యం కాల్పున నాదేమీ కాలేదు. అసలు మోహమే లేదు, అహమమ భావాలే లేదు. కాబట్టి అన్ని కార్యాలు చేస్తున్నప్పటికీ, అన్ని భోగాలు అనుభవిస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ అసలైన విరక్తుడు ఈ జీవన్ముక్త పురుషుడే. అలా కాకుండా బయటికి నటించేటోడు చాలా డేంజరు. వాడిని మీరు తెలుసుకోవాలి. వాడి వైరాగ్యం ఎత్తి కనిపిస్తూ ఉందంటే కానీ ఎక్కువ అక్కడే డౌట్ పడాలి. ఏదన్నా కానీ వాడు చేసే సాధన ఎత్తెత్తి కనిపిస్తూ ఉందంటే కానీ అక్కడేదో తేడా ఉంది అని అర్థం. నెక్స్ట్ శ్లోకంలో భావనాసక్తాద్ దృష్టిర్మూఢస్య సర్వదా భావ్యభావనయా సాతు స్వస్థస్యా దృష్టిరోహిణీ రూపిణీ భావనాసక్తా దృష్టిర్మూఢస్య సర్వదా భావ్యభావనయా సాతు స్వస్థస్యా దృష్టిరూపిణీ. భావనాసక్తా దృష్టిర్మూఢస్య సర్వదా. మూఢుడు అయిన వాడు ఎప్పుడూ ఈ భావ విషయాలలో అభావ విషయాల్లోనే ఎప్పుడూ చింత చేస్తూ ఉంటాడు. ఏదన్నా ఒక వస్తువు మీద నీకు మోహం ఉందా, దాని అభావం ఉన్నప్పుడు నీకు దుఃఖం వస్తుంది, అది మళ్ళీ భావంలోకి వచ్చినప్పుడు నీకు ఆనందం వస్తూ ఉంటుంది. ఈ వేరియేషన్స్. ఇది ఇప్పుడు నీకు ఆకలి ఉందంటే తిండి అభావం అని చూపిస్తూ ఉంది. ఆ అభావం ఉంది కాబట్టి ఆ తిండి తిన్నప్పుడు నీకు ఆనందం వస్తూ ఉంటుంది. ఏదన్నా కానీ లేనిది వచ్చినప్పుడు, ఉన్నది మళ్ళా దూరమైనప్పుడు సంయోగ వియోగాలు, ఇవన్నిటికీ కూడా మూఢుడు రియాక్షన్ అయ్యి సుఖ దుఃఖాలు రాగద్వేషాదుల్లో వాడు ఇరుక్కుంటూ పోతుంటాడు. కానీ ఆ జీవన్ముక్త పురుషునికి భావ అభావాలు అనేది కాన్సెప్టే ఉంది. ఎందుకంటే స్వరూపంలో ఉంటాడు. అత్యంత తుచ్చ బుద్ధి వచ్చేసినది ప్రపంచం మీద. వ్యావహారిక సత్తంలో ఉన్నప్పుడు ప్రతిదీ మాత్రం ఉంది అని అనుకుంటాడు. ఇంకా పారమార్థిక స్వరూపంలో నిలబడిన తర్వాత బయట ఏ వస్తువుకి అస్తిత్వమే లేదు. ఉన్నది నేను ఒక్కడే ఉన్నాను, నేను నిత్య స్వరూపాన్ని, నాకు మించిన ఇంక ఏ వస్తువులు సత్యమైన వస్తువులు లేనే లేవు. అన్ని వస్తువులకు ప్రాగభావం ఉంది, అవి లేనితనం ఉంది, అవి ఉన్నతనం ఉంది. నా స్వరూపానికి ప్రాగభావం లేనే లేదు, లేనితనమే లేదు, ఎప్పటికీ నేను ఉన్నాను. అందుకే మిగతా ఏ వస్తువు భావనలకు అభావనలకు దేనికి ఆయన అసలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడు. మనం కూడా విచారం చేసుకున్నాం. మనం బయట ఉన్న ప్రపంచము కేవలం భావన అంతే. మనోరాజ్యం చేసుకుంటున్నాడు. ఎవడి గురించైనా మన శత్రువు గురించి ఎక్కువ ఆలోచన చేసుకుంటూ ఉంటే మనం తెలియకుండా వాడిని తిట్టేస్తూ ఉంటాం, గట్టిగానే తిడుతూ ఉంటాం. పక్కలో ఉన్న తిడతాం, ఎవడు వీడిలో వీడు ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు కదా అని చెప్పేసి. మనకి అది లేనట్టే, కానీ వాడికి మనసు ద్వారా దాన్ని ఊహించుకున్నాడు కాబట్టి వాడికి అక్కడ ఆ ప్రపంచం ఉత్పన్నమైంది. వాడికి శత్రువు వాడు ఎదురుగా కనిపిస్తున్నాడు.
భావనాలే మొత్తం అంతా భావించుకున్నదే. చెప్పాం కదా, కింద తాడు కనిపిస్తూ ఉంది, తాడు కనిపిస్తూ ఉంది, నీకు పాములాగా చూసుకుంటున్నావంటే కన్నా ఆ పాము అనే వస్తువు ఫస్ట్ జ్ఞానము, నీలో ఆ పాము జ్ఞానం కలిగింది భ్రాంతి ద్వారా. ఆ జ్ఞానం మీద ఆధారపడి అక్కడ బయట ఆ పాములు కనిపిస్తున్నాయి. బయట వస్తువుని చూసి నీకు జ్ఞానం, మైక్ ఉంది కదా అందుకని నాకు మైక్ జ్ఞానం కలిగిందని మనం అనుకుంటున్నాం. అలా లేదు, ఇదంతా మిథ్యా వస్తువు. ఫస్ట్ మనలో జ్ఞానము ఉంది, ఆ మిథ్యా జ్ఞానం ఉంది. ఆ మిథ్యా జ్ఞానం ఆధారం మీద బయట వస్తువులు కనిపిస్తుంది. లేకపోతే అక్కడ పాము లేనే లేదు, కింద పగ్గం పడింది. అందుకే జ్ఞానం ఆధారం మీద బయట వస్తువు ఉంది, కానీ వస్తువు ఆధారం పైన జ్ఞానం లేదు. ఇది పెద్ద అద్వైత సిద్ధి గ్రంథాల్లో చర్చ వస్తుంది దీని గురించి. కాబట్టి మిగతా మనం బయట ఇంక సంపూర్ణ ప్రపంచం కల్పితమంతా, ఆ సంపూర్ణ ప్రపంచం కేవలము మన జ్ఞానం మీద ఆధారపడినా కాబట్టి అన్ని వస్తువులు ఇది కేవలం కల్పితమైనదే, వాస్తవికమైన వస్తువులు కాదని. అందుకే ఆయనకి ఏదైనా వస్తువుల భావనకు అభావనకు మనం ఎంత బాధపడిపోతూ ఉంటాం మన అంతఃకరణలో ఉన్న వికారాలు చూసి. అయ్యో నేను అజ్ఞానిని, నాకు ఆనందం లేదు, నాకు ఆనందం ఉంది అని. ఈ వికారాలకి, మనసులో ఉన్న వికారాలకి అసలు బెదురుకోడు ఆయన. సాక్షి భావంతో సైడ్కి వెళ్ళిపోతాడు, అంతే, సంబంధం లేకుండా ఉంటాడు. ఇది ఎంతన్నా ఎగురుతా ఉన్ని, ఏమన్నా పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఇస్తా ఉన్ని, మనసు సంబంధం లేకుండా ఉంటాడు, దీని మీద ఆధారపడే ఉండడు. కాబట్టి ఆయనకి వీటికి తావు లేకుండా అలాంటి ఆనంద స్వరూపంలో ఉంటాడు. నెక్స్ట్, సర్వారంభేషు నిష్కామో యశ్చరేద్భాలవన్మునిః నలేపస్తస్య శుద్ధస్య క్రియమానేపి కర్మణి. సర్వారంభేషు నిష్కామో యశ్చరేద్భాలవన్మునిః నలేపస్తస్య శుద్ధస్య క్రియమానేపి కర్మణి. సర్వారంభేషు నిష్కామో యశ్చరేత్ బాలవన్ముని. ఏ కార్యము అతని శరీర సంఘాతను జరిగినప్పటికీ కూడా ఆయనకు అందులో కోరిక ఉండవు, సంకల్పాలు ఉండవు, జస్ట్ అలా జరిగిపోతూ ఉంటాయి అంతే. అది ఆయన కోరికగా ఉండదు. చిన్నపిల్లలు అంతే కదా, కాసేపు ఈ పని చేస్తారు, కాసేపు ఆ పని చేస్తారు, వాళ్ళకి ఏమీ టార్గెటే ఉండదు. ఎవరు ఏం చెప్తే కానీ ఆ పని చేసుకుంటూ టకటక అని వాళ్ళు అన్నీ వదిలిపెట్టేస్తారు. అలాగే ఈ జీవన్ముక్త పురుషుడు కూడా అంతే. అలాగే చిన్న పిల్లోలాగానే వ్యవహారంలో ఆ పని చేస్తుంటాడు, ఈ పని చేస్తుంటాడు, ఎక్కడా తన కర్తృత్వ భావంతో చేయడు. మళ్ళీ నలేపస్తస్య శుద్ధస్య క్రియమానేపి కర్మని. ఆ కర్మలు ఎలాంటి, ఆయన శరీర సంఘాతంలో ఎన్ని కర్మలు జరిగినప్పటికీ కూడా ఆయనకు మళ్ళీ ఆ కర్మలు ఫలాలు ఇవ్వవు. ఎందుకంటే శరీరంతో సంబంధం తెంచుకున్నాం. ఆయన జీవన్ముక్త పురుషుడైతే శరీరంతో సంబంధం ఉండదు. శరీరంతో సంబంధం ఉంటే ఆయన జీవన్ముక్త పురుషుడు అన్నారు. మరి ఆ కర్మలు ఎవరికి ఫలాన్ని ఇస్తాయి? ఆత్మకు అయితే కర్మ ఫలాలు ఉండదు, నిత్యము. దాంట్లో కర్తృత్వం లేదు, భక్తృత్వం లేదు. పోనీ శరీరం అంటే శరీరము జడం, జడమైన పదార్థాలకి ప్రారంభ కర్మలు కానీ వచ్చే కర్మల ఫలాలు ఎలా ఇస్తాయి? మరి అందుకే మరి ఆ జీవన్ముక్త పురుషుడు శరీరం నుంచి జరిగిన క్రియలకు ఆయన నడుస్తూ పోతుంటే ఆయన కాలు కింద చీములు దోమలు కూడా చచ్చింటాయి. ఆయన ఉపదేశాల ద్వారా పుణ్యము వచ్చి ఉంటుంది. మరి ఇవి ఎక్కడ పోతాయంటే కన్నా అలాంటి మహానుభావుని ఎవరు స్తుతిస్తుంటారో, ఎవరు సేవ చేసుకుంటూ ఉంటారో వాళ్ళ అకౌంట్కి పుణ్యం పోతూ ఉంటుంది. ఆ మహానుభావుని ఎవరు నిందిస్తూ ఉంటాడో, ఎవరు ఇబ్బందులు పెడుతూ ఉంటారో వాళ్ళకి ఆ పాపం అంతా వెళ్ళిపోతూ ఉంటుందని శాస్త్ర ప్రమాణంతో తత్వబోధంలో శంకరాచార్య భగవాను నిరూపించారు. అందుకే ఆగామి కర్మలు వాళ్ళకి అసలు అంటుకోనే అంటుకోవు.
అందుకే నలేపస్తస్య శుద్ధస్య క్రియమానేవి కర్మని, ఆయన శరీరంలో ఎలాంటి కర్మలు జరిగినప్పటికీ కూడా అది ఆయనకు అంటుకోవు. ధర్మవ్యాధుడు రోజు కత్తిరిస్తూ ఉంటాడు, జీవుని మాంసం అమ్ముకుంటూ ఉంటాడు, ఆయనకు ఆ పాపం అంటుకోదు. ఎందుకంటే ఆయన జ్ఞాని కాబట్టి ఆయన శరీర సంఘాతంలో చేసిన క్రియలలో ఆయనకి ఏమి ఆ భావన కర్తృత్వ భావమే లేదు కాబట్టి, ఇంకా పూర్వజన్మలో శాపగ్రస్తుడు కాబట్టి ఆ శాపాన్ని అనుభవించి అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయనకు ఆ కర్మలు అంటుకోవు. మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో ఇది మళ్ళీ రిపీట్ అవుతా అనే కొన్ని విషయాలు. సయేవతన్య ఆత్మజ్ఞ సర్వభావేషు యస్సమః పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ నశ్నన్ నిస్తర్షమానసః సయేవ ధన్య ఆత్మజ్ఞః సర్వభావేషు యస్సమః పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్నస్తర్షమానసః నిస్తర్షమానసః. సయేవ ధన్య ఆత్మజ్ఞ సర్వభావేషు యస్సమః. అన్ని భావనలు మనము ఒక్కొక్క క్రియలో ఒక్కొక్కలాగా రియాక్ట్ అయిపోతున్నాం. ఏదన్నా పరిశ్రమలు ఎక్కువ చేసినప్పుడు ఒకలాగా ఉంటాము, హాయిగా కూర్చున్నప్పుడు ఒకలాగా రియాక్షన్. కానీ మహానుభావుడు ఇంద్రియాల ద్వారా ఎలాంటి వ్యవహారం చేస్తున్నప్పటికీ ఒకేలాగా లోపల శాంతంగానే ఉంటాడు. ఎండలు కానీ వానలు కానీ బయట ఉన్న ఆయన లోపలున్న ఆ శాంతిని భంగం చేయలేకుండా ఉంటాయి. మళ్ళీ నిస్తర్ష మానస, ఎందుకంటే ఆయనకు కోరికలే లేవు, ఏ కోరికలు లేని స్థితి. గాలికి ఎండిపోయినాక కొట్టుకుపోయినట్టు ఎక్కడ ఈ ఊర్లోనే ఉండాలా, ఆ ఊర్లోనే ఉండాలా, అక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా అని ఏమీ క్యాలిక్యులేషన్ ఉండదు. ఆ స్థితి అంత అద్భుతమైన స్థితి ఉంటుంది. సిద్ధారూఢ స్వామి ఏదో ఊరికి పోతే చిన్నపిల్లలు వాళ్ళు తోసుడే బండి ఉంటుంది కదా, ఆ బండిలో కూర్చొని ఊరంతా తిప్పేస్తూ ఉంటారు. అంత పెద్ద వ్యక్తిని చిన్నపిల్లలాగా కూర్చొని పెట్టేసి ఊరికే ఆ ఆటలు ఆడుకుంటే, మొదలై పిచ్చోళ్ళంటే కోతులు ఉంటారు కదా చిన్నపిల్లలు, ఇంకా ఎట్టకారాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆయన కూడా ఆయన ఏమీ చేయడు, వాళ్ళు రాళ్ళతో కొట్టిన ఏం చేసినా కూడా సైలెంట్గానే అలాగే ముగ్గురులాగానే అలాగే ఉండిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ శాంతి మాత్రం ఎలాంటి క్రియలు చేస్తున్నప్పటికీ కూడా సర్వభావేషు యః సమః, అన్నిటిలోనూ సమంగానే ఉంటాడు, అసలు డిస్టర్బ్ కానే కాడు. ఎందుకంటే ఈ శరీర సంఘాతంతో సంబంధం పెట్టుకోడు కాబట్టి మనము ఆయన అలా స్వాభావికంగా ఉన్నప్పుడు మనము ముముక్షులు, మనము కూడా అలాగే అన్ని వ్యవహారాల్లో కూడా సమంగానే ఉండాలి. విషమ పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఒకసారి అనుకూల పరిస్థితులు, ఒకసారి ప్రతికూల పరిస్థితులు, అనవసరమైన అటాక్లు అవన్నీ వస్తుంటాయి. అప్పుడు కూడా మనము మన శాంతిని మనము పోగొట్టుకోకూడదు. అది చాలా విలువైనది. మన సనాతన ధర్మంలో శాంతి 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 అని పదే ప్రతి ఒక్క శాంతి మంత్రులు కూడా దాన్నే హైలైట్ చేశారు. మన స్వరూపం అది, మన స్వభావం నుంచి మనం బయటికి రాకూడదు. ఇదంతా అబద్ధం, ఇది లేనిది ఉన్నట్టుగా ఇది మనకు అనిపిస్తూ ఉంది. ఆ జీవన్ముక్త పురుషుని లక్షణాలని మన సాధనగా చేసుకోవాలి. నెక్స్ట్ శ్లోకంలో క్వసంసార క్వచాభాసః క్వసాద్యం క్వచ సాధనం ఆకాశస్యైవ ధీరస్య నిర్వికల్పస్య సర్వదా క్వసంసారః కచాభాసః క్వచాసాద్యం క్వచాసాధనం ఆకాశస్యైవ ధీరస్య నిర్వికల్పస్య సర్వదా.
స్వరూపంలో నిలబడిన అవధూతకి సంసారం ఎక్కడది? సంసారం అంటేనే అహమమ భావలు. భజగోవిందంలో అందుకే శుష్కే నీరే కహకాసార, క్షీణే విత్తే కహ సంసార, జ్ఞాతే క్షీణే విత్తే కహ కహ పరివార, జ్ఞాతే తత్వే కహ సంసార. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని. నీళ్లు ఎండిపోయిన తర్వాత దాన్ని చెరువు అని ఎట్లా అంటారు? ఇప్పుడు బెంగళూరులో ఉన్న మెజెస్టిక్ చెరువే అది ఒకప్పుడు. మీరు పాతకాలంలో ఉన్న వాళ్ళు అప్పుడు చూసి ఉంటారు. నీళ్ళు ఉండే అందులో చెరువు ఉండేది. అది ఇప్పుడు బస్ స్టాండ్ అయిపోయింది అది. కానీ ఇప్పుడు దాన్ని చెరువు అంటారా? అది అన్నారు. నీళ్ళు ఉన్నంతసేపే దాన్ని చెరువు అంటారు. మళ్ళా క్షీణే విత్తే కహ పరివార. నీ దగ్గర డబ్బులు ఉన్నంతసేపే భార్య పిల్లలు నీకు రెస్పెక్ట్. నీ దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర ఆస్తులు లేవు, నీకు వృద్ధావస్థ వచ్చింది, నీ నుంచి రూపాయి ప్రయోజనం లేదంటే నీ వెంబడి ఎవరు ఉండరు, మనకి పరివారం కూడా ఉండదు అని. అలాగే జ్ఞాతే తత్వే కహ సంసార. అలాగే నువ్వు ఈ ఆత్మతత్వాన్ని కానీ తెలుసుకుంటే ఎక్కడ ఈ సంసారం ఉండదు. స్వరూపాన్ని నువ్వు మోక్ష జ్ఞానాన్ని పొందిన రోజు నీకు సంసారం ఉండదు. అందుకే కుహ సంసార క్వచాభాస కుహ సాధ్యం. కుహ సాధనం. సాధ్యం ఏంటి, సాధనం ఏంటి? అంత అజ్ఞానంలో ఉన్నాను. ఇది సిద్ధ వస్తువు. నేను నిత్యశుద్ధ ముక్త స్వరూపుని. నేను లేనితనమే లేదు. సాధ్యమైన వస్తువుని కాదు, సర్వవ్యాపకము నిత్యమైన వస్తువు. ఆకాశవత్ నిర్వికల్ప. ఆకాశాన్ని పొందడానికి ఏ సాధనలు లేవు. లేని వస్తువుని పొందడానికి సాధనలు ఉంటాయి, కానీ ఆల్రెడీ ఉన్న వస్తువుని పొందడానికి సాధనలు ఉండవు. ఇదంతా బాలవంచన. ద్రవిడ ప్రాణాయామము, శ్రవణము, మననము, నిధిధ్యాసనము, ఇదంతా కూడా బాలవంచనే. ఉన్న సత్యాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నాం కాబట్టి మనకు ఇవన్నీ ఈ స్టెప్పులు, దీని ఆలంబన, శాస్త్ర ఆలంబన తీసుకోవాల్సి వచ్చింది. సిద్ధ వస్తువుకు సాధనలు ఉండవు. మనము ఆల్రెడీ సిద్ధ వస్తువులము. మన అస్తిత్వాన్ని లేకుండా, నేను లేను అన్న అనుభవం ఎవడికి లేనే లేదు. ప్రతి నేను లేకుండా అయిపోయి ఉంటుంది అన్న భావం లేనే లేదు. అనవసరంగా నేను మృత్యు అంటే నేను లేకుండా అయిపోతానని మనం భయపడుతూ ఉంటాం. రమణ మహర్షి దృష్టాంతం గుర్తుకు పెట్టుకోండి ఎప్పటికీ. రమణ మహర్షి ఇంటి ముందుట శవాన్ని తీసుకొని పోతూ ఉంటారు. ఎట్లా చచ్చిపోయేదంటే ఎట్లా అని చెప్పేసి ఒక కుతూహలతో వస్తుంది. ఇట్లా ముక్కు బిగబట్టుకుంటాడు. ఇంకా మండోడు కాబట్టి గట్టిగానే పట్టేసుకున్నాడు. ముక్కు బాగా ఇట్లా పట్టుకున్నాడు. కాసేపు ఊపిరి ఆడకుండా పోతే ఎట్లయితుంది? ప్రాణవాయువు నిజంగానే వెళ్ళిపోయింది. కింద డెడ్ బాడీ లాగా పడిపోయింది. అయ్యో ఎంత పని చేసుకున్నాను, కామెడీ అనుకుంటూ నిజంగానే నేను కింద పడిపోయాను కదా అని కాసేపు బాధపడ్డాడు. దాని తర్వాత అవును నేను కింద చచ్చిపోయాను కదా, నేను చచ్చిపోయాననే విషయం ఎవరికి తెలుస్తూ ఉంది? అప్పుడు తనకు తన సూక్ష్మ శరీరం గురించి భాన అవుతుంది. స్థూల శరీరంలో చేతులు కాళ్ళు ఇవన్నీ స్థూలంగా ఉంటాయి కాబట్టి చూసుకోవచ్చు. సూక్ష్మ శరీరంలో ఇంద్రియ శక్తి మాత్రం ఉంటుంది. చేతులు కాళ్ళు ఇవన్నీ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనసు, బుద్ధి ఉంటాయి. కానీ వాటికి స్థూల శరీరము, రక్త మాంసము శరీరం ఉండదు. ఇట్లా చేతులు కాళ్ళు చూసుకున్నట్టుగా మనం సూక్ష్మ శరీరాన్ని చూసుకోలేము. కానీ అన్ని ఇంద్రియ శక్తులు ఉంటాయి. అప్పుడు తనకు ఓహో నేను ఈ స్థూల శరీరం కన్నా భిన్నంగా నా అస్తిత్వం ఇంకా ఉంది అంటే నేను లేనితనమే లేదు, నేను ఎప్పటికీ ఉంటాను అని చెప్పేసి జ్ఞానం వచ్చి మళ్ళీ ఇంకా ప్రారంభవశాత్తు మళ్ళీ ప్రాణం శరీరంలోకి వాపసు వచ్చి అంత చిన్న వయసులోనే ఇంకా వచ్చి కూర్చునేసాడు. 12 సంవత్సరాలు నల్లటి స్క్రీన్ అడ్డం పెట్టినట్టు ఉన్నాడు. చూసేటోళ్ళకి ఆయన కళ్ళ తెరిచి చూస్తున్నాడు. ఎవరో వాళ్ళు కొద్దిగా తిని పెడితే ఒక ముసలామ పాలు తాపితే కొద్దిగా తీసుకున్నాడు. ఎవరు కనిపించలేదంట. 12 సంవత్సరాలు నల్లటి స్క్రీన్ అడ్డం పెట్టినట్లుండంట చిన్న పిల్లడు. అందుకే కుదురుగా ఒక చోటు కూర్చున్నాడు. మరి మనకి ఎందుకు మనం అస్తిత్వం మృత్యుకి ఎందుకు భయపడతామంటే నేను లేకుండా అయిపోతాను అని చెప్పేసి. మన స్వభావం నిత్య స్వరూపం. నేను లేను అన్న అనుభవం లేనే లేదు. ఆ మృత్యు సమయం కొద్ది క్షణాల్లో భ్రాంతి రూపంలో అట్లా అనిపిస్తుంది. అంతే టక్కని వల్ల సూక్ష్మ శరీరం పోయిన నేను ఇంకా ఉన్నాను. ఈ శరీరాలు, ఇలాంటి శరీరాలు ఎన్ని తీసుకున్నాము, ఎన్ని వదిలిపెట్టాము, ఈ జనంలో ఎన్ని చొక్కాలు వేసుకొని ఎన్ని చొక్కాలు తీసి పక్కన పడేశాము.
దాని మీద మనకు మోహం లేదు. అలాగే ఈ శరీరం కూడా ఒక చొక్కా లాంటిది అంతే. అంతవరకునే దీనికి పెట్టుకోవాలంటే ఆ మహానుభావులు అలాంటి స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి సంసారం ఉండదు, అహమము భావాలు ఉండవు, సాధనలే ఉండవు. సాధనలు చేస్తున్నావంటే ఇంకా అజ్ఞాన మూలమే. నువ్వు ఉన్న సత్యాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోతున్నావు. ఏ క్రియలు చేస్తున్నావంటే అజ్ఞాన మూలకంగానే క్రియాత్వం. నువ్వు నిష్క్రియ స్వరూపుడివి, నిరాలంబనవి. నీకు ఏ ఆలంబనము అవసరం లేదు. దేనన్నా పట్టుకొని ఏలాడుతున్నావు. అయ్యో నాకు ఈ పుస్తకం లేకపోతే నేను సైలెంట్గా కూర్చోలేను, అయ్యో నాకు పాఠం లేకుంటే నేను ఉండలేకపోతున్నానంటే ఇంకా నీకు అజ్ఞానం ఉంది. జ్ఞానము నిశ్చయము కాలేదు. ఆలంబనాలు నీకు కావాలి ఇంకా. అందుకే ఈ ఆలంబనాల్లో శాస్త్ర ఆలంబనము మంచి ఆలంబనము మిగతా ఆలంబనాల కన్నా. కానీ దీన్ని కూడా ఏదో ఒక రోజు వదిలిపెట్టి నువ్వు నిరాలంబ స్థితికి వెళ్ళాలి. నీలో నువ్వు సంతుష్టిని పొందాలి. ఆత్మన్యేవరతి. రామ అన్న శబ్దంలో యస్మిన్ యోగి రము క్రీడాయాం ధాతుల యస్మిన్ యోగినః రమంతే అంటే నిర్గుణ నిరాకార స్వరూపంలో యోగులైతే రమిస్తూ ఉంటారు. దాని పేరే రామ అని పేరు. అందుకే ఆ మంత్రము తారక మంత్రం రాముడు పుట్టుక ముందే ఉంది. కాబట్టి నీ స్వరూపం అది. ఆ స్వరూపాన్ని నువ్వు యథార్థంగా తెలుసుకుంటే క్రియలు ఆగిపోతాయి. సరిగ్గా తెలుసుకోకుండా పోతే పొందాలి 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 అని చెప్పేసి మళ్ళీ అహంకారం నీతోటి పని చేపిస్తుంది. శ్రవణం నిధిధ్యాసనాలు చేపిస్తుంది, ధ్యానాలు జపాలు ఏదో ఒకటి మళ్ళీ నీకు టాస్కులు పని చెప్తూ ఉంటుంది. అవసరం లేదు. నేను సిద్ధ వస్తువుని, నేను ఉన్నానని ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఈ మనసు బుద్ధుల సర్టిఫికేట్ అవసరం లేదు. తప్పులో ఇవి చెప్పడమే. అసలు ఇవి ఉన్నాయా లేదా అని నేను ఉంటేనే అర్థమవుతా ఉంది. నా అస్తిత్వం ఉంటే అసలు మనసు బుద్ధులో ఉన్న వృత్తులు తెలుస్తున్నాయి. నేను లేకపోతే వీటికి అస్తిత్వం ఎక్కడ? జాగ్రత్త అవస్థలు కొంచెము నేను లేకపోయినా సూర్యుడు చంద్రుడు పుడుతున్నాడని నీకు అనిపించచ్చు. నీ స్వప్నంలో ఉన్న సూర్యుడు నువ్వు నీ పర్మిషన్ లేకుండా వానికి వెళ్తారు వచ్చిందా? ఎంత పెద్ద ఆకాశం, ఎంత పెద్ద వెలుతురా, ఎవరిచ్చారు? నీ స్వప్నంలో ఉన్న సూర్యునికి పవర్ ఎవరిచ్చారు? ప్రకాశించే శక్తి ఎవరిచ్చారు? లైట్ ఎవరిచ్చారు? ఆ చంద్రునికి అంత లైట్ ఎవరిచ్చారు? నువ్వే. నువ్వు జ్ఞాన స్వరూపానివి. అన్ని ప్రకాశాలకి మూల ప్రకాశం జ్యోతి స్వరూపానివి. పగుల్లో సూర్యుని కిరణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నక్షత్రాలను మనం గుర్తుపట్టలేకపోతాం. అలాగే జ్యోతులు ఎక్కువ ఉన్నాయి పగుల్లో. నీ ఇంద్రియముఖ జ్యోతి, బయట సూర్యుని జ్యోతి. అందుకే నీ లోపల ఉన్న ఆత్మజ్యోతిని నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. అందుకే స్వప్న దృష్టాంతంలో తెలుసుకో. నువ్వు అంత పవర్ఫుల్ వ్యక్తివి. ఇంకా సుషుప్త అవస్థలో మనసు బుద్ధులు లేనప్పుడు కూడా స్వప్నంలో రాలేదన్న అభావాన్ని కూడా నువ్వు ప్రకాశించావు. నువ్వు ఆత్మస్వరూపు జ్యోతి స్వరూపానికి, అన్నిటికీ ప్రకాశాన్ని ఇచ్చేలాంటి స్వరూపాన్ని. నత్ర సూర్యోభాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని యస్య భాస సర్వమిధం విభాతి. కఠోపనిషత్తు. అక్కడ సూర్యుడు దాన్ని ప్రకాశించలేడు, చంద్రుడు ప్రకాశించలేడు, నక్షత్రాలు ఆ భగవంతుని చూపించలేడు. ఈ అగ్ని నువ్వు ఇచ్చే జ్యోతి హారతి ఇచ్చే అగ్ని, ఈ అగ్ని ఎక్కడ చూపించగలదు భగవంతుని? యస్య భాస సర్వమిధం విభాతి. ఆ ప్రకాశం ఉంటేనే సూర్యునికి చంద్రుడికి దానికి దీనికి వెలుతురు వస్తుంది. అంత పవర్ఫుల్ స్వరూపాన్ని ఇది. అలాంటి జ్యోతి స్వరూపాన్ని, నిత్య స్వరూపాన్ని, నువ్వు లేనితనం లేనే లేదు, సర్వవ్యాపకుడివి అని తెలుసుకున్న వాడికి ఇంకేం సాధనలు ఉంటాయి? తెలుసుకోవడంలో తేడాలు ఉన్నాయి కాబట్టి సగం సగం తెలుసుకుంటాం. చెప్పాను కదా, అమెరికాలో ఆ చిన్న పిల్లోడు, మనకి పిల్లి కళ్ళు ఉన్నాయి. చిన్న పిల్లోనికి పిల్లి కళ్ళు ఉన్నందుకు వాళ్ళ ఫ్రెండ్స్ ఆటలు ఆడేటప్పుడు పిల్లి 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 అని వాడిని రేగించేవారు. మళ్ళీ బయట కుక్కలు కూడా అంతే. వీడిని మాత్రమే ఎక్కువ, మిగతా వాళ్ళని కరవకుండా వీడినే కరవనీకి ఎక్కువ వస్తుంటాయి. వీడు కొన్ని అనుమానాల ద్వారా నేను నిజంగానే పిల్లినేమో అని చెప్పేసి సైకాలజికల్గా ఫీల్ అయిపోయి నేను నిజంగానే పిల్లిని అనే భావంలోకి వెళ్ళిపోయాడు. కొన్ని యాక్షన్లు అంత సైకిక్ ఇవన్నీ చూసేసి తల్లిదండ్రులకి డౌట్ వచ్చింది, వీడేదో తేడా అవుతున్నాడు, భావాల్లో ఇరుక్కుపోయాడు, హిప్నోటైజ్ అయిపోయాడు అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. డాక్టర్ వానికి పెద్ద అర్థం తెప్పించేసి పక్కల కోసం చూడు, నువ్వు మాలాగా మనిషివి, మాకు చేతులు కాళ్ళు ముక్కు ఎట్లుందో నీకు కూడా అట్లే ఉండే చూడు, నువ్వు మాలాంటి మనిషి, నువ్వు పిల్లివి కాదని మంచిగా కన్విన్స్ చేసి రీహిప్నోటైజ్ చేసి వాళ్ళని రెడీ చేస్తాడు.
అప్పుడు అవును నీకు అర్థమైంది కదా, నువ్వెవరు అంటే నేను మనిషిని, పిల్లివను అంటే కాదు నేను పిల్లిని కాదు, అన్ని ఉత్తరాలు ఆ ఊ అని ఊ కొడతాడు. మనలాగానే ఈ ప్రపంచంలో సత్యమ మిథ్య అంటే మిథ్య అంటాం, మనం అట్లా ఊ కొడతాం కదా. గురుగారు అడిగినప్పుడు ఏమో ఈ ప్రపంచం సత్యం అంటే లేదు గురుగారు ఇది అబద్ధం ఇది మిథ్య అంటారు. ఆ పిల్లగాడు అట్లా ఊ కొట్టాడు. మళ్ళీ బయటకు వస్తే డాక్టర్ది కుక్క ఉంది, కట్టేసింది, కానీ కరువునికి భోభో అని కరువునికి ముందుకు వచ్చింది. మళ్ళీ పరిగెత్తిపోయాడు డాక్టర్ దగ్గరికి. ఏంట్రా అంటే కానీ నువ్వు నాకైతే చెప్పావు నేను పిల్లిని కాదు మనిషిని, నీ కుక్కకు కూడా పై చెప్పు, అది ఇంకా నన్ను పిల్లి అనుకుంటా ఉంది అంటాడు. అంటే వీడు ఇంకా సగమే అర్థం చేసుకున్నాడు. మిథ్యాత్వం గురించి ఇచ్చిన జ్ఞానము అర్థమైనట్టు అనుకున్నాడు, కానీ సగమే. ఆ కుక్కెందుకు ఇన్ని పిల్లి అనుకుంటుంది, కుక్క కూడా నేను మనిషిలాగానే చూస్తుందన్న జ్ఞానం వానికి తెలియదు, సగం సగం తెలుసుకుంటాను. వశిష్ఠ మహర్షి రామునికి ఈ ప్రపంచ మిథ్యాత్వ బోధన గురించి 15 సంవత్సరాల పిల్లలకి అంత కూర్చొని చెప్తూ ఉంటాడు. ఇంకా అసలు పిల్లలు కదా, కనిపిస్తున్న ప్రపంచం లేదంటే ఎవడు నమ్ముతాడు? ఇంకా లోపల ఏమో సంశయాలు వచ్చినట్టు ఉన్నాయి. అందుకే వశిష్ఠ మహర్షి వీరికి ప్రాక్టికల్గా చూపించాలని చెప్పేసి ఒక పులి వస్తుంది, పులిని వచ్చేలాగా చేస్తాడు. పులి వస్తే కన్నా పారిపోయేసి గుడిసెలో పోయి దాక్కుంటాడు వశిష్ఠ మహర్షి. ఇంక వాళ్ళు రామ లక్ష్మణులు వీళ్ళు క్షత్రియులు కాబట్టి వాళ్ళు భయపడరు, కూర్చున్న చోటే అక్కడే కూర్చో ఉంటారు. ఆ పులి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ పులి వెళ్ళిపోయిన తర్వాత వశిష్ఠ మహర్షి గుడిసెల నుంచి బయటకు వస్తే సర్కాస్టిక్ స్మైల్ ఇస్తారు, ఎటకారం చేసి. ఏంటి గురుగారు అంత మిథ్య మిథ్య అంటారు, ఆ పులి వచ్చినప్పుడు ఎందుకు పరిగెడతారు అని. రామ నీకు జ్ఞానబోధ చేయడానికి, నువ్వు మిథ్యాత్వ దర్శనాన్ని సగం సగమే తెలుసుకుంటున్నావు. అంటే ఇప్పుడు నువ్వు నన్ను ఎటకారం చేసే దాంట్లో మిథ్యా పులి వస్తే సత్యమైన నువ్వు ఎందుకు పరిగెత్తావు? పులి రావడము మిథ్యా దృష్టాంతం తీసుకున్నాను, నేను పరిగెత్తేదాన్ని సత్యంగా భావించాను. పులి వచ్చింది మిథ్య అయితే నేను పరిగెత్తింది కూడా మిథ్యానే, అది కూడా అబద్ధమే. ఒకే ప్లాట్ఫారంలో చూసుకో. మిథ్యాత్వ నిశ్చయం అయిపోతే అన్నం జాగలో రాళ్ళు రప్పలు తినరు. తెలుసుకుంటూ అన్ని క్రియలు ఒకే సమానంగా తెలుసుకోవాలి. శంకరాచార్యుల భగవాన్లు కూడా అంతే, కాశీలో ఉన్నప్పుడు ఈయనేమి బ్రహ్మ సత్యము బ్రహ్మ బ్రహ్మ అంటున్నాడు, జీవుడే బ్రహ్మ అంటున్నాడు, అది చూద్దామని చెప్పేసి ఆయన సందులు ముందు నుంచి కాశీలో ఇరుకు సందులే. ఇంకా వాటి నుంచి స్నానం చేసుకొని అటు పోతుంటే కానీ మంచి ఇప్పుడు కూడా ఉన్న ఎద్దులు కోడిలు భలే ఉంటాయి అక్కడ. ఇప్పుడు మొన్న కొన్ని తగ్గించినారు, మోదీ వచ్చిన తర్వాత కొన్ని అటు ఇటు గోశాలకు షిఫ్ట్ చేశారు. లేకపోతే పెద్ద సమస్య అక్కడ, ఈ కోడి ఎద్దులది భలే సమస్య ఉంటుంది. ఇంకా ఎద్దుల్ని తోక కొరికి వదిలిపెట్టేస్తారు. ఇంకా పరిగెత్తడానికి పక్కకి అటు ఇటు ఎక్కడ సొందులు స్ట్రైట్గానే పరిగెత్తాలి. పరిగెడతా ఉంటే వీళ్ళు సైడ్లో అక్కడెక్కడ నిలుచుకుని అదో చూడండి బ్రహ్మ పరిగెడతా ఉన్నాడు చూడండి అని. జీవుడే బ్రహ్మ బ్రహ్మ అని వాదించడు కదా, చూడు బ్రహ్మ పరిగెడతా ఉన్నాడు అని ఎటకారం చేస్తారు. అప్పుడు పరుగులు చెప్తాడు, పరిగెత్తేవాడు బ్రహ్మే, పరిగెత్తించేవాడు కూడా బ్రహ్మే అని. అంటే బ్రహ్మ దృష్టి చూస్తే కన్నా ఆ ఎద్దుని కూడా బ్రహ్మ దృష్టిలోనే చూడాలి. చూస్తే బ్రహ్మ దృష్టిలో అందరినీ చూడు. ఒక క్రియను నువ్వు బ్రహ్మ దృష్టిలో చూసి ఇంకో క్రియను నువ్వు వేరే దృష్టిలో చూస్తే కుదరదు. మిథ్యా దృష్టి చేస్తే మొత్తం అంతా మిథ్యా దృష్టిని చూడు, అన్ని క్రియలు, అప్పుడు నీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ మహానుభావులు ఈ మిథ్యాత్వ నిశ్చయం సంపూర్ణంగా చేసుకున్నారు. కాబట్టి వాళ్ళకు ఆకాశంలాగా సర్వవ్యాపకమైనది నేనే అని చెప్పేసి జాగ్రత్త అవస్థలకు తెలుసుకున్నప్పుడు కష్టమవుతుంది. అంతటా నేను ఎట్లున్నాను, నేను ఉరుకుందులోనే లేను, అసలు ఇక్కడుంటే ఆ రూమ్లోనే లేను అని ఇక్కడ అనిపించవచ్చు. స్వప్నంలో ఉన్న ప్రదేశాలు, కొండలు, పెద్ద పెద్ద భూములు అన్నీ నువ్వే అయి ఉంటుంది, అన్ని చోట్ల నువ్వే ఉంటుంది, నీలోనే ఉండేవన్నీ. ఇది కూడా అంతే, జాగ్రత్త అవస్థ కూడా అంతే, అంతటా నువ్వే ఉండవు. ఇప్పుడు ప్రతిబింబ రూపంలో నువ్వు ఆలోచన చేసి విచారణ చేస్తున్నావు. బింబ రూపానికి పోతే నువ్వు తప్పితే ఇంకెవరు లేరు. ఈ సత్యాన్ని తెలుసుకో. ఈ సత్యాన్ని నువ్వు దృఢంగా తెలుసుకున్న తర్వాత నువ్వు ఏ సాధనలు చేయాల్సిన అవసరం లేదు. ఇవి ఉప పురాణాల్లో వస్తుంటాయి. ఇప్పుడే ఈ జనక మహారాజే సోహం 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 నేనా బ్రహ్మనే అని జపం చేసుకుంటూ ఉంటాడు.
పక్కలో అష్టావక్రుడే అక్కడ ఇంకొక కుక్కరంలో వస్తాడు. ఆయన నేను మనిషి అని గట్టిగా అరుస్తాడు. హే, నువ్వు మనిషి అనే విషయం నీకు తెలియదా ఏంటి? దానివల్ల స్మరణ చేసుకోవాలని. మరి నువ్వు సచ్చిదానంద స్వరూపుడు అన్న విషయం నువ్వు కరెక్ట్గా తెలుసుకోవాలంటే దాని స్మరణ చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? నేను ఆ బ్రహ్మని. ఎందుకు ఈ మనసు బుద్ధులకి అంత విపరీతమైన ప్రెషర్, స్ట్రైన్ ఇస్తున్నావు? నేను మనిషిని ఎంత నిశ్చయంగా తెలుసుకున్నావు, అంతే నిశ్చయంగా నేను సచ్చిదానంద స్వరూపుడని తెలుసుకో. ఈ ప్రయత్నాలు, ఈ సాధనలు ఇవన్నీ ఊడిపోతాయి, చేయాల్సిన అవసరం లేదు. సాధనలు చేస్తున్నావంటే ఇంకా నువ్వు సరిగ్గా తెలుసుకోలేదు. అంతఃకరణలో ఉన్న అశుద్ధి వల్ల ఉన్న సత్యాన్ని డైరెక్ట్గా నువ్వు స్వీకరించలేకపోతున్నావు. కాబట్టి అలాంటి గొప్ప స్థితిలో ఉంటారు మహానుభావులు. మిగతాది మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ